गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितौ गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री साई गुरवे नमः। श्री गुरुभ्यो नमः। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। जीवन सत्यं సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం। కొన్ని సందర్భాల్లో సాయిబాబా కూడా దీని పట్ల విచారం వ్యక్తం చేశారండి। అయ్యో అన్నీ తిరగదిప్పే వస్తున్నాయి, పాత్రలన్నీ కూడా తిరగదిప్పి వస్తున్నాయి। అమృత సమానం, అమృతం కన్నా గొప్పదైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలంటే వాడు తిరగదిప్పి వస్తే పైన పోయటం కింద పోవటం ఒకేసారి కదా, ఏం ప్రయోజనం? కానీ బాబా అట్లా చేయరు, ఇవ్వరు। ఇది కూడా మరొక కారణమై ఉండవచ్చు। సాయిబాబా జ్ఞానానికి సంబంధించినటువంటిది చాలా 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 తక్కువ మాట్లాడారు। ఇంకో విషయం తెలుసా అండి, సాయిబాబా మాట్లాడేది చాలా తక్కువ, ఆయన మాట్లాడేవారు కాదు ఎక్కువ। ఎవరన్నా ఏదన్నా బాబా లెండిబాగ్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఏదన్నా బాబాయ్ చెప్పాలంటే ఏదో ఒక ముక్కలో చెప్పి వెళ్ళిపోతుండేవారు ఆయన। ద్వారకామాయలో కూడా ఎక్కువ సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు। సాయిబాబా మాట్లాడేది చాలా తక్కువ। కాబట్టి ప్రారబ్ధం అనేటువంటిది ఎవరిని వదిలిపెట్టదండి। మరి వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, మరి ప్రారబ్ధం వదిలిపెట్టబోతే మరి ఈ గురువుల దగ్గర పోవటం ఎందుకు, ఈ సేవలు చేయటం ఎందుకు, ఇంత కష్టపడటం ఎందుకు అని ఒక ఆలోచన వస్తుంది। ప్రారబ్ధాన్ని సైతం దగ్ధం చేయగలిగినటువంటి శక్తి సద్గురువుకు ఉంటుందండి, లేకపోతే ఎందుకు పోతాం మనందరం? మరి వీళ్ళందరికీ ప్రారబ్ధంలో లేకపోతేనే కదా బిడ్డలు పుట్టింది। లేదని బాధపడ్డారు, బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆశీర్వచనం చేత బిడ్డలు పుట్టిన సందర్భాలు కోకొల్లలు కనిపిస్తాయి మన సాయి సత్యత్తులో। బాబా ఒక భక్తురాలతో కూడా అంటారు, నీకు బిడ్డలు పుట్టేటువంటి యోగ్యత లేదు, ఈ జన్మలో బిడ్డలు పుట్టరు, కానీ నా శరీరంలో భాగాన్ని తీసి నీకు ఇచ్చాను అని చెప్తారు సాయిబాబా। అంటే వారి మాటలు మనకి స్ట్రైట్గా అర్థం కావు। మరి ఎందుకు మహాత్ముని దర్శించడం అంటే, ప్రారబ్ధం వస్తుంది, వచ్చింది పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టే ప్రారబ్ధంలో లేనటువంటివి కూడా చాలా సాయిబాబా దగ్గర జరిగాయి, అందుకోసం మహాత్ముల దగ్గరికి వెళ్ళటం। అదేవిధంగా మరి తాత్యాగ్ కూడా తప్పల, బిడ్డలు పుట్టల, ఆయన 1, 2, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పుట్టల। బాబాని వెంటబడి వేధించేవాడు, వేధించడం అంటే మల్టిపుల్ టైమ్స్ అడిగేవాడు, బాబా బిడ్డలు 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 అంటే బాబా ఎక్కువ మాట్లాడేవారు కాదు కదా, ఒకే సందర్భంలో చెప్తారు, అరే బిడ్డలు పుడితే డబ్బులు ఉండవురా అని చెప్తారు। తాతయ్య అంటే డబ్బులు లేకపోయినా పిల్లలు లేకపోతే జీవితానికి ఆనందం ఏముందని ఆయన గోల, వస్తే కానీ తెలియదు। సరే పుడతారు పో అని చెప్పారు, బోల్డ్ మంది పుట్టారు, దాని పేరే కోతే గల్లీ అని చెప్తారు। ఇప్పుడు వాళ్ళే అక్కడ సేవలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నారు। ఎందుకంటే ఎన్నో లీలలు చూస్తాడు సాయిబాబా దగ్గర। ఒకనొకసారి ఒక భక్తురాలు వస్తుంది, ఆ తల్లికి ఎన్నాళ్ళ నుంచో ఇట్లా బిడ్డలు పుట్టనటువంటి వాళ్ళు చాలామంది సాయిబాబా అనుగ్రహం కోసం వచ్చారు, సంతానం కలిగింది। మరి మొట్టమొదటిలో వచ్చినటువంటి గోపాలరావు గుండు వీళ్ళందరూ కూడా అదే కారణం చేత వస్తారు, పిల్లలు లేరని। బాబా వారి యొక్క ఆశీర్వచన ఫలితం వల్ల వారికి ఆ ప్రతికూలంగా ఏదైతే ఉందో, ఏది అడ్డుపడుతున్నదో వాళ్ళ యొక్క సంతానోత్పత్తికి అది సక్రమంగా అయి వాళ్ళకి బిడ్డలు పుట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి। మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం। సద్గురు సాయినాథ్ మహారాజ్కి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।